హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పెసరపప్పు తోటకూర ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే ఒక గ్లాస్ పెసరపప్పుని తీసుకున్నాను. మీరు లేదు పెసరపప్పు కొంచెం తక్కువ కావాలనుకుంటే చిన్న గ్లాస్తో అయినా సరిపోతుంది. నేనైతే మీడియం గ్లాస్తో ఉండే పెసరపప్పుని తీసుకున్నాను అనమాట. సో దానివల్ల కొంచెం పెసరపప్పు అనేది నానితే ఎక్కువ అవుతుంది. ఈ పెసరపప్పును బాగా వాష్ చేయాలండి. అందులో ఉండే డస్ట్ మొత్తం పోయే వరకు 2 లేదా 3 సార్లు వరకు బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇదే కాదండి, ఏదైనా సరే వాష్ చేసిన తర్వాతే తీసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత 4 లేదా 5 గంటల పాటు నానబెట్టుకోవాలన్నమాట. మనం వంట చేయడానికి ఒక 4 లేదా 5 గంటల ముందు అనమాట. సో దానివల్ల పెసరపప్పు అనేది బాగా మెత్తగా నానుతుంది, ఫ్రైలో బాగా మిక్స్ అవుతుంది అనమాట. లేదంటే కొద్దిగా పప్పు అనేది గట్టిగా ఉండడం వల్ల ఫ్రై అనేది అంత టేస్ట్ రాదు. ఇలా 4-5 గంటల పాటు నాననిచ్చి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత తోటకూర ఫ్రైను కాడలు లేకుండా ఆకులు మాత్రమే తీసుకోవాలన్నమాట. కాడలు ఉంటే బాగుండదండి టేస్ట్. సో దానివల్ల ఆకులు ఉన్నది మాత్రమే తీసుకోండి. తోటకూరను వంట చేయడానికి ఒక 1/2 అవర్ ముందు కడిగేసి ఒక గిన్నెలో కానీ లేదా క్లాత్లో కానీ వేసుకోండి. అందులో ఉండే వాటర్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఆకుకూర అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అలా కడిగి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆకుకూరను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. పెద్దగా ఉంటే బాగుండదు కాబట్టి చిన్నగా కట్ చేసుకుంటేనే పెసరపప్పుతో మిక్స్ అయ్యి ఫ్రై అనేది మంచి టేస్ట్ వస్తుంది. అలా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆకుకూరను తర్వాత అందులోకి పోపు వేయడానికి ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 టమోటా, 3 ఆనియన్స్, 7 లేదా 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక బాయిల్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలను వేసి కొద్దిగా వేగనివ్వాలన్నమాట. వెల్లుల్లి రెబ్బలు వేస్తే ఏంటంటే కొద్దిగా స్మెల్ అనేది బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. సో దానివల్ల వెల్లుల్లి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, అందులో కొద్దిగా పసుపు వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. ఉప్పు ముందే వేయకూడదండి, ఓన్లీ పసుపు మాత్రమే వేసుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత 3 లేదా 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. బాగా మగ్గితేనే అండి ఫ్రై అనేది బాగా టేస్ట్ వస్తుంది, పచ్చి పచ్చిగా ఉండకూడదు. ఒక 3 లేదా 4 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మగ్గాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమోటాను కూడా యాడ్ చేసుకోవాలండి. టమోటా యాడ్ చేసుకున్న తర్వాత ఆ టమోటా మొత్తం వాటర్ అయిపోయి అది ఫ్రై అయ్యే వరకు బాగా మగ్గనివ్వాలి. టమోటా పచ్చి పచ్చిగా ఉంటే కూర అనేది పచ్చి వాసన వస్తుంది. సో దానివల్ల టమోటా కూడా వేసిన తర్వాత 3 లేదా 4 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర ఉంటుంది కదండి, ఆ ఆకుకూరను కూడా వేసి లో ఫ్లేమ్లోనే 3 లేదా 4 నిమిషాల పాటు ఆకుకూరను మగ్గించుకోవాలన్నమాట. సో దానివల్ల అందులో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఆకుకూర అనేది మగ్గిపోతుంది. లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడితే సరిగా మగ్గదనమాట, ఆకుకూర అడుగంటుతుంది. సో దానివల్ల లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటేనే ఆకుకూర అనేది బాగా మగ్గిపోతుంది. ఈ తోటకూరతో పెసరపప్పు కలిపి చేస్తే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎందుకంటే ఇలా చేస్తే హెల్తీగాను ఉంటుంది, సో అలాగే టేస్ట్గాను ఉంటుందండి. ఇలా ఆకుకూర మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా, ఆ పెసరపప్పులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి పెసరపప్పును వేసుకోవాలండి. పెసరపప్పు వేసిన తర్వాత మనము ముందుగా సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ను వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఆకుకూరలో పెసరపప్పు బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఎలా అంటే పెసరపప్పు సపరేట్గా ఉండకూడదు, ఆకుకూర సపరేట్గా లేకుండా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ అవ్వాలన్నమాట. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టకూడదు. ఇలా పెసరపప్పు ఆకుకూర కలిపిన తర్వాత
4 లేదా 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత ఫైనల్గా చూసారా, ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉంటుంది పెసరపప్పు తోటకూర ఫ్రై అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.